మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన యెడల నీ వెళ్లి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు అతడు ఆలకించిన యెడల వానిని నీవు సంపాదించుకొనిన వాడవగదువు. నీ మాటలను అతడు ఆలకింపని యెడల ఒకరిద్దరిని నీ వెంట తీసుకుని పొమ్ము. ఇట్లు 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. వారి మాట కూడా వినని యెడల సంగమునకు తెలుపుము. ఆ సంగమునకు కూడా అతడు లెక్కింపని యెడల వారిని అవిశ్వాసునిగా సుంకరిగా పరిగణింపుము. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకమున మీలో 2 ఏకమనస్కులై ఏమి అడిగినను పరలోకమందుండు నా తండ్రి వారికి వసుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలయనా ఎక్కడ 2 లేక 3 నా పేరట గుమిగూడిదరో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అని పలికెను. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు సహోదరుని సరిచేయమని తెలియజేస్తున్నాడు. ఎవరైనా నీకు వ్యతిరేకంగా తప్పిదం చేసినప్పుడు వ్యక్తిగతంగా వెళ్లి ఆ వ్యక్తికి తన తప్పును తెలియచేయమని ప్రభు చెబుతున్నాడు. వ్యక్తిగతంగా వెళ్లి తెలియచేసినప్పుడు ఆ వ్యక్తి మాట వినకపోతే ఒకరిద్దరు సహాయంతో వెళ్లి తన తప్పును తెలియచేయమని ప్రభు చెబుతున్నాడు. వారి యొక్క మాట కూడా ఆలకించకపోతే సంఘానికి తెలియచేయమంటున్నాడు. సంఘం యొక్క మాట కూడా ఆలకించకపోతే ఆ వ్యక్తిని పాపాత్మునిగా వదిలిపెట్టు అని తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవించే మనము సామాజిక బాధ్యత కలిగి ఉన్నాం. మన సహోదరు ఎడల బాధ్యత కలిగి ఉన్నాం. మన చుట్టూ ఉన్నవారు కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అని కోరుకోవాలి. మన చుట్టూ ఉన్నవారు పాపకోపములో మగ్గిపోతున్నప్పుడు వారి యొక్క పరివర్తన కొరకు, పశ్చాత్తాపం కొరకు మనము కృషి చేయాలి. అటువంటి వారిని మంచి మనసుతో సరిచేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రేమతో వారికి సన్మార్గములో నడిపించడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే వారు మారే అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 1వ వచనంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. నీవు మృదు స్వభావముతో పాపం చేసిన వారిని సరిచేయి. నీవు క్రీస్తు యొక్క శక్తిని పొందుకున్నావు కాబట్టి క్రీస్తు యొక్క ఆత్మశక్తితో నీ సహోదరుని సరిచేయి అని తెలియచేస్తున్నాడు. ప్రియా మిత్రులారా, అందుచేత ఈ భూలోకములో క్రీస్తు యొక్క అనుచరులుగా జీవించే మనకు వ్యతిరేకంగా తప్పిదాలు చేసేవారిని, పాపకూపంలో మగ్గిపోతున్న వారిని క్రీస్తు యొక్క ఆత్మశక్తితో సరిచేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, ఈ రోజున మేము ధ్యానం చేసుకున్న సువార్తలో సహోదరుని సరిచేయాలి అని మేము తెలుసుకున్నాం. మేము మా చుట్టూ ఉన్న వారి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు కృషి చేసి గొప్ప మనస్సును ప్రసాదించండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో అనుగ్రహములతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.